డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం. ఈరోజు మనం టెట్ ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ని మనం చూద్దాం. అలాగే ఇది ఎస్జిటి వారికి మరియు స్కూల్ అసిస్టెంట్ వారికి ఉపయోగపడేలా ఉంటుంది. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిఎస్సికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని వీడియో చేయలేము కాబట్టి ప్రతి చిన్న అంశాన్ని, ప్రతి చిన్న న్యూస్ని మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్నాము. దాని లింక్ కామెంట్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. సో మనం ఇక్కడ సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మనం చూసుకున్నట్లయితే 6th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది మనకి హనీ సకిల్ కింద ఇచ్చాడనమాట. సో మనము ఇక్కడ మనం చూసుకోవాల్సిన దీంట్లో 8 లెసన్స్ ఉన్నాయి. ఈ 8 లెసన్స్లో కూడా ఫస్ట్ లెసన్ వచ్చేసి హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్. హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ అంటే ఎవరు ప్యాట్రిక్ హోంవర్క్ని చేశారు. చూడండి, ఈ లెసన్లో మనకు వచ్చేసి ప్యాట్రిక్ అనే పిల్లవాడు ఉంటాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను లెసన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అంటే మీకు ఇప్పటికే చాలా టైం తక్కువగా ఉంది. సో అలా చేసుకుంటూ వెళ్తే మీకు చాలా అన్యాయం జరిగిపోద్ది, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోద్ది అనమాట. సో మనము ఇక్కడ ఓన్లీ మీ లెసన్ యొక్క సమ్మరీని మీరు తెలుసుకుంటే దానికి వచ్చినటువంటి గ్లోసరీని మీరు ఆన్సర్ చేయగలరు. సో మనము లెసన్ యొక్క సమ్మరీ మరియు గ్రామర్ని మాత్రమే మనం చూద్దాం. తర్వాత ప్యాట్రిక్ అనే పిల్లవాడు, అతనికి ఎప్పుడు కూడా హోంవర్క్ చేయడం అంటే ఇష్టం ఉండదు. తనకి ఎప్పుడు కూడా వీడియో గేమ్లు, బేస్బాల్, బాస్కెట్బాల్ ఆడటం అంటేనే ఇష్టం అనమాట. ఎప్పుడు హోంవర్క్ చేయమన్నా చాలా బోరింగ్గా ఫీల్ అవుతాడు. ఒకరోజు అతనికి వాళ్ళ ఇంట్లో క్యాట్ అంటే పిల్లి ఒక చిన్న బొమ్మతో ఆడుకుంటూ కనపడుతుందనమాట. తీరా చూస్తే అది బొమ్మ కాదనమాట, ఒక చిన్న మనిషి రూపం అనమాట. ఆ మనిషి మాట్లాడుతుంది కూడా. ఆ మనిషి ప్యాట్రిక్తో ఏమన్నాడంటే, నన్ను ఈ పిల్లి దగ్గర నుంచి కాపాడు, నువ్వు ఏం కోరుకుంటే అది నేను చేస్తాను అన్నాడనమాట. చేస్తానంటే ప్యాట్రిక్ ఏమన్నాడంటే, నేను ఈ పిల్లి దగ్గర నుండి నువ్వు కాపాడుతాను, కానీ దానికి బదులుగా నువ్వు నాకు హోంవర్క్ అంతా చేసి పెట్టు అన్నాడు. ఆ ఎల్ఫ్, ఇక్కడ మనకి ఎల్ఫ్ పొట్టిగా చిన్నగా ఉన్నటువంటి ఆ మనిషిని ఎల్ఫ్ అని అంటారనమాట. ఆ ఎల్ఫ్ తనకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా తన పిల్లి నుండి రక్షింపబడాలని ప్యాట్రిక్కి చెప్పినట్టుగా హోంవర్క్ చేస్తానని ఒప్పుకుంటాడు. కానీ ఎల్ఫ్ ఆ హోంవర్క్ ఏ విధంగా చేయాలో, ఎలా చేయాలో ఏమీ తెలియదు. ప్రతిదానికి కూడా ప్యాట్రిక్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇది చెప్పు, అది చెప్పు అని కూడా అడుగుతూ ఉంటాడు అన్నాడు. ప్రతిదానికి కంప్లైంట్ చేస్తూ, నాకు ఇది చెప్పు, ఇది చెప్తే నేను ఇది చేస్తాను అని కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. సో ఈ ప్యాట్రిక్ అనేవాడు ఈ ఎల్ఫ్కి చెప్పడానికి డే అండ్ నైట్ కష్టపడి లెసన్స్ అనేవి ఆ ఎల్ఫ్కి చెప్తూ ఉంటాడనమాట. ఈ చెప్పే క్రమంలో ఏమవుద్ది, ఈ డే అండ్ నైట్ కష్టపడుకుంటా ఈ చేసుకుంటా ఏమవుద్దంటే ఈ ప్యాట్రిక్కి ఒక తన పనులు తాను చేసుకోవటం, తనలో మార్పు వస్తూ ఉంటుందన్నమాట. స్కూల్లో చివరికి హోంవర్క్ పూర్తవుతుంది. ఎల్ఫ్ అనేవాడు సీక్రెట్గా ఏమైనా జారుకుంటాడనమాట. జారుకుంటే స్కూల్లో హోంవర్క్ పూర్తయ్యేసరికి టీచర్స్కి, పేరెంట్స్కి, స్కూల్లో ఉన్న స్టూడెంట్స్కి అంతరికి ఆశ్చర్యం అనమాట. ప్యాట్రిక్కి పొద్దాక ఏ గ్రేడ్లో వస్తున్నాయి. తర్వాత అన్నీ ప్యాట్రిక్ తన యొక్క హోంవర్క్స్ అన్నీ పూర్తి చేసేస్తున్నాడు. క్లాసులో తనే ఒక మోడల్ స్టూడెంట్లా తయారయ్యాడు. ప్రిన్సిపల్ వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అనమాట. అలాగే తన పనులు తాను చేసుకోవటం, అలాగే ఇంట్లో పనులు చేయటం, తన బుక్స్ని నీట్గా ఉంచుకోవటం, ఇవన్నీ కూడా తనకు అలవాటు అయిపోయాయి. ఎందుకంటే ఎల్ఫ్కి తను కష్టపడుతూ నేర్పించాడు కదా, తన సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నాడు కదా. సో తను ఇంకా ఏం భ్రమలో ఉన్నాడంటే, తన హోంవర్క్ అంతా ఎల్ఫ్ చేశాడనే భ్రమలోనే ఉన్నాడు. కానీ తన హోంవర్క్ తనే చేసుకున్నాడు. ఎలాగంటే తను అంతా ప్రిపేర్ అయ్యి చెప్తేనే కదా హెల్ప్ చేసింది. సో అతను బ్రైట్ స్టూడెంట్ లాగా మారిపోయాడు అనమాట. ఇక్కడ మనం ఏం చూద్దామంటే, దీంట్లో ఇప్పుడు మనము ఇది చూద్దాం. ఫస్ట్ గ్లోసరీ, ఫస్ట్ వర్డ్ ఏంటంటే
నింటెడో నింటెడో అంటే వీడియో గేమ్ మనం చెప్పుకున్నాం కదా. మనోడికి ప్యాట్రిక్కి ఎప్పుడు కూడా బాస్కెట్బాల్ కానీ ఇలా నింటెడో అంటే వీడియో గేమ్, ఇలాంటి వీడియో గేమ్లు ఆడటమే ఇష్టమే అని ఇలాంటి సందర్భాల్లో మనకి నింటెడో అనే వర్డ్ వాడాడు అనమాట. తర్వాత ఇగ్నోరమస్ అంటే అన్ ఇగ్నోరెంట్ పర్సన్ హూ ల్యాక్స్ ఎడ్యుకేషన్. చూడండి, ప్యాట్రిక్ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్కి ఎప్పుడు భయము, ఎందుకంటే వీడు ఎప్పుడు హోంవర్క్ చేయట్లేదు, సరిగ్గా చదువుకోవట్లేదు, వీడు ఇగ్నోరమస్ అయిపోతాడా అంటే చదువు సందే లేకుండా ఏమన్నా తయారైపోతాడా అని భయం వేస్తూ ఉంటే అక్కడ ఇగ్నోరమస్ అనే వర్డ్ ఆ సందర్భంలో వాడతారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి బ్రీచెస్ అంటే షార్ట్ ట్రౌజర్స్ అనమాట. బ్రీచెస్ అనేవాడు ఇక్కడ ఏ సందర్భంలో వాడాడంటే మనకి అక్కడ ఎల్ఫ్ ఉన్నాడు కదా, అంటే చిన్న వ్యక్తి, ఆ చిన్న వ్యక్తి చూడండి ఇక్కడ ఎలాంటి ప్యాంట్ వేసుకున్నాడో వీటిని ట్రౌజర్స్ అంటారు అనమాట. వీటిని ఆ కాలంలో బ్రీచెస్ అంటారు. ఏమంటారు? బ్రీచెస్. అయితే ఇక్కడ రైమింగ్ కోసం రైటర్ ఏం చేశాడంటే వాటిని సరదాగా కామిక్ వేలో బ్రీచెస్ అని చెప్పాడనమాట. తర్వాత డిష్ క్లాత్ అంటే ఈ క్లాత్ యూజ్డ్ ఫర్ వాషింగ్ డిషెస్ని వాష్ చేయడానికి ఉపయోగపడే క్లాత్. హ్యాంపర్ ఏ బాస్కెట్ విత్ ఏ లిడ్. మీరు ఈటీవీలో ప్రోగ్రామ్స్ కానీ కొన్ని మా టీవీలో ప్రోగ్రామ్స్ కానీ గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు, గిఫ్ట్ హ్యాంపర్ అంటారు. హ్యాంపర్ అంటే ఈ బాస్కెట్ విత్ ఏ లిడ్ అనమాట. తర్వాత గ్రిమేస్డ్ స్కోల్డ్ పర్సడ్ విత్ లిప్స్ ఈజ్ ఫేస్ యాడ్ దిస్ ఎక్స్ప్రెషన్ షోయింగ్ డిస్కెట్ యాంగర్ అండ్ డిసప్రూవల్. చూడండి, ఇది మన ప్యాట్రిక్ అనేవాడు ఆ ఎల్ఫ్ని అడుగుతాడు కదా, నా హోంవర్క్ చేసి పెట్టు నేను కాపాడుతానని. గత్యంతరం లేక ఆ ఎల్ఫ్ అనేవాడు ఈ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి, అంటే గ్రిమేస్డ్ స్కోల్డ్ పర్సడ్ విత్ లిప్స్, ఈ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసి అతనికి ఇష్టం లేకపోయినా సరే ఒప్పుకున్నాడు అని చెప్పడానికి ఈ ఎక్స్ప్రెషన్స్ ఉపయోగపడతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి గ్లిచ్ అంటే మీరు వినే ఉంటారు, టెక్నికల్ గ్లిచ్ వల్ల వీడియో లేట్ అవుతుంది, లేకపోతే మిషన్లో సమ్ గ్లిచ్ వల్ల ఈరోజు వర్క్ ఆగిపోయింది అని వినే ఉంటారు. గ్లిచ్ అంటే ఏంటంటే ఈ ఫాల్ట్ ఇన్ ఏ మెషిన్ దట్ ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ వర్కింగ్. అంటే ఒక మిషన్ వర్కింగ్ని ఆఫ్ చేసేవంటి ఫాల్ట్ అంటే ఒక ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఇక్కడ ఏ సందర్భంలో వాడాడంటే ప్రతిదానికి కూడా హోంవర్క్ చేయడానికి ఆ ఎల్ఫ్కి గ్లిచ్ వచ్చేది, అంటే ఏమీ అర్థం కాదు కదా తన గ్లిచ్ వచ్చి ఆగిపోయేవాడు అనమాట. ఆగిపోయి ప్యాట్రిక్ నాకు ఇది చెప్పు అని అడిగాడు. ఆ సందర్భంలో గ్లిచ్ అనే వర్డ్ని వాడాడు. తర్వాత ప్రాపర్లీ, ఇది కూడా అదే. తర్వాత స్ట్రైకెడ్ అంటే గేవ్ ఏ షార్ట్ హై పిచ్డ్ క్రై. చూడండి, ఇక్కడ మనకి మ్యాథ్స్కి సంబంధించిన వాటి హోంవర్క్లో ఇక్కడ ఎల్ఫ్ అనేవాడు స్ట్రైకెడ్ అవుతాడు. అంటే ఒక ఏమి రాని సందర్భంలో ఒక ఏడుపు లాంటి హై పిచ్డ్ క్రైని చేస్తారనమాట. ఆ సందర్భంలో స్ట్రైకెడ్ అనే వర్డ్ని వాడాడు. చూడండి, ఇక్కడ మీకు ఈ గ్లోసరీ ఇచ్చేటప్పుడు సార్ మీరు చెప్పారు కదా గ్లోసరీ సేమ్ అదే టెట్ ఎగ్జామ్లో అదే వర్డ్ రాలేదు అని నన్ను అడగొద్దు, ఎందుకంటే ఇది నాలెడ్జ్నే మీరు నేర్చుకోవాలి. సో దానికి దగ్గరగా ఉన్న వాటిని మీరు ఎంచుకోవాలి. మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిందే ఇస్తాడంటే అది ఎవడో చెప్పలేడు అనమాట. సో ఆ మీనింగ్ తెలుసుకొని ఆ మీనింగ్కి దగ్గరగా ఉన్న వాటిని మీరు టెట్లో పెట్టాలన్నమాట. సో నెక్స్ట్ వర్డ్ మనం చూసుకున్నట్లయితే నాగ్ అంటే వన్ హూ ట్రబుల్స్ సమ్వన్ ఆల్ ద టైమ్ బై కంప్లైనింగ్ ఆస్కింగ్ దెమ్ టు డూ సంథింగ్. చూడండి, అంటే ఇక్కడ ఏ సందర్భంలో వాడాడంటే ఈ మన ఎల్ఫ్ అనేవాడు పొద్దాక నాగ్లా ఉంటాడు. నాగ్ అంటే ఏంటంటే పొద్దాక కంప్లైనింగ్ చేస్తూ నాకు ఇది చెప్పు నేను ఇది చేస్తేనే హోంవర్క్ చేస్తాను అని చేయటం అనమాట. అలాంటి వారిని నాగ్ అంటారు. తర్వాత డ్రాగ్ అంటే సంథింగ్ డల్ అండ్ అన్ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఎందుకు వాడతాడంటే మన ప్యాట్రిక్ అనేవాడికి హోంవర్క్ సంబంధించినటువంటి విషయాలు ఎల్ఫ్కి చెప్పడానికి తనకి డల్ మరియు అన్ఇంట్రెస్టింగ్గా ఉన్నా సరే చేయక తప్పదు కాబట్టి చెప్పాడు అనే సందర్భంలో వాడతారనమాట. తర్వాత సీక్రెటివ్లీ అంటే హోంవర్క్ ఎప్పుడైతే పూర్తయిందో ఎల్ఫ్ అనేవాడు స్లైలీ జారుకున్నాడు, అంటే సీక్రెట్గా వెళ్ళిపోయాడు అనే మీనింగ్లో వాడతాడు అనమాట.
కిడ్ ఏ చైల్డ్. తర్వాత చోర్స్ అంటే వర్క్ దట్ మస్ట్ బి డన్ ఎవ్రీ డే ఆఫెన్ బోరింగ్, అంటే ప్రతిరోజు మనం చేయాల్సిన పనులు. హౌస్ హోల్డ్ చోర్స్ అని ఇలా మనం వినే ఉంటారు, అంటే ఇంటి పనులు ఇలా తరచూ చేసే బోరింగ్గా ఉండేటువంటి పనులు అనమాట. యాటిట్యూడ్ అంటే ఏ ఫీలింగ్ అబౌట్ సమ్ వన్ ఆర్ సంథింగ్. మనకి ఇక్కడతో అయిపోయాయి. తర్వాత గతంలో ఈ స్కూల్ అసిస్టెంట్ వారికి అడిగినటువంటి వాటిని మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది చూడండి, ఇక్కడ పైన మనకి వర్డ్స్ ఇచ్చాడు. ఆ వర్డ్స్ని కింద మనల్ని ఫిల్ చేయమంటున్నాడు. చూడండి, ఇక్కడ మన ఓన్లీ కామన్ సెన్సే ఉపయోగించాలండి. కామన్ సెన్స్ ఉపయోగిస్తేనే అయిద్ది అనమాట. దానికి సరైన మీనింగ్ తెలుసుకొని చేయాలన్నమాట. సమ్ పీపుల్ ఫైండ్ హౌస్ హోల్డ్ డాష్ ఏ బోర్ బట్ ఐ లైక్ టు హెల్ప్ ఎట్ హోమ్. చూడండి, సమ్ పీపుల్ ఫైండ్ హౌస్ హోల్డ్ చోర్స్, ఇందాకే చెప్పుకున్నాం కదా, హౌస్ హోల్డ్ పనులు. సమ్ పీపుల్ అనే కొంతమంది ఇంటి పనులు చేయడానికి బోర్గా ఫీల్ అవుతారు, కానీ బట్ ఐ లైక్ టు హెల్ప్ ఎట్ హోమ్. తర్వాత రెండో చూడండి, హూ స్టోల్ ద డైమండ్ ఈజ్ స్టిల్ ఏ మిస్టరీ అనే వర్డ్ ఇక్కడ వాడాలి. పైన మిస్టరీ అంటే డైమండ్ని ఎవరు దొంగతనం చేశారో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. తర్వాత దిస్ డాష్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ క్లాస్ ఎగ్జిబిషన్. ఇక్కడ చూడండి, పైన ఉన్న వాటిలో సెమిస్టర్ అనేది పెడితే దిస్ సెమిస్టర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ క్లాస్ ఎగ్జిబిషన్, ఈ సెమిస్టర్లో మనం క్లాస్ ఎగ్జిబిషన్ జరుపుకోబోతున్నాం అన్నట్టు మీనింగ్లో వస్తుంది అనమాట. తర్వాత నాలుగోది డాష్ ద ఎల్ఫ్ బిగన్ టు హెల్ప్ ప్యాట్రిక్. చూడండి, ఇక్కడ మనకి ట్రూ టు హిజ్ వర్డ్ అంటే మాటకు కట్టుబడి ఎల్ఫ్ అనేవాడు ప్యాట్రిక్ హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నాడు. తర్వాత కెన్ యూ డాష్ దిస్ వర్డ్ ఫ్రమ్ ఇన్ డిక్షనరీ, అంటే కెన్ యూ లుక్ అప్. చూడండి, డిక్షనరీలో ఇది అడిగే ఛాన్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్గా చూడండి. డిక్షనరీలో మనకు ఒక వర్డ్ని ఎతకాలంటే అక్కడ ఏమి ఉపయోగించాలి, లుక్అప్ అనేది ఉపయోగించాలన్నమాట. ఐ స్టార్టెడ్ ఎర్లీ టు బీ ఆన్ టైమ్ బట్ ఐ వాజ్ డాష్ దేర్ వాజ్ ఏ ట్రాఫిక్ జామ్. చూడండి, ఇక్కడ అవుట్ ఆఫ్ లక్. చూడండి, నేను నా జర్నీ నేను ముందుగానే స్టార్ట్ అయ్యాను, కానీ నా లక్ బాగోకపోవడం చేత నేను ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాను. తర్వాత 7th చూడండి, షీ సేస్ షీఈస్ గాట్ లాట్ ఆఫ్ బుక్స్ బట్ డాష్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బారోడ్. చూడండి, ఇక్కడ బిట్వీన్ యూ అండ్ మీ అంటే ఇక్కడ దీని మీనింగ్ చెప్తుందని. షీ సేస్ షీ గాట్ లాట్ ఆఫ్ బుక్స్ బట్ బిట్వీన్ యూ అండ్ మీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ బారోడ్. మీరు చాలామంది ఆడవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వింటూ ఉంటారు, ఆ అమ్మాయి చాలా బుక్స్ తన దగ్గర ఉన్నాయి అంటుంది, కానీ అవన్నీ నేను అనుకునేది ఏంటంటే అవన్నీ కూడా అప్పు తెచ్చుకున్నాయో, ఈ విషయం నీకు నాకు మధ్యలో ఉంచు, అవన్నీ కూడా అప్పు తెచ్చుకున్నాయో అని అంటాం కదా, ఆ మీనింగ్లో ఉంటుంది అనమాట, బిట్వీన్ యూ అండ్ మీ. చూడండి, ఇక్కడ మనకి యూజ్ ద క్లూస్ గివెన్ బిలో కంప్లీట్ ద క్రాస్ పజిల్డ్. చూడండి, ఇక్కడ మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో మనకి టెట్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ వెరీ టైడ్ అనే దానికి వచ్చేసి ఫస్ట్ది వెరీ అంటే వెరీ టైడ్. తర్వాత హ్యాడ్ యాన్ యాంగ్రీ లుక్ ఆన్ ఫేస్ అంటే స్కోల్డ్. తర్వాత షార్ట్ ట్రౌజర్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా, బ్రీచెస్. తర్వాత ఏ ఫాల్ట్ ఇన్ ఏ మిషన్ దట్ ప్రివెంట్స్ ఇట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, గ్లిచ్. ఏ స్మాల్ అండ్ నాటీ బాయ్ ఫెయిరీ ని ఏమంటాం, ఎల్ఫ్. తర్వాత మనం కింద నిలువు వరుస చూసుకున్నట్లయితే వర్క్ దట్ మస్ట్ బి డన్ ఎవ్రీడే ఆఫెన్ బోరింగ్, దాన్ని ఏమంటారు, చోర్స్ అంటారు. తర్వాత ఈ బాస్కెట్ విత్ లిడ్ని మనం ఏమన్నాం, హ్యాంపర్. తర్వాత గేవ్ ఏ షార్ట్ హై పిచ్డ్ క్రైని ఏమంటాం, ష్రైకెడ్. ఇవన్నీ కూడా మనం గ్లోసరీలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నవి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్పీకింగ్లో మనకి ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్లో ఇక్కడికి కొన్ని ఫేజెస్ ఇచ్చాడు. ఏంటి, నాట్ బీ ఫౌండ్ ఆఫ్, నాట్ టేక్ టు. చూడండి, ఇక్కడ ఇవి నాట్ అనేది పెట్టకపోతే ఈ వర్డ్ల యొక్క మీనింగ్ ఏమని వస్తుందంటే
నాట్ అనేది పెట్టకపోతే బీ ఫౌండ్ ఆఫ్ అన్నా, టేక్ టు అన్నా, డెవలప్ ఏ లైకింగ్ ఫర్ అన్నా ఏంటంటే ఒక పని చేయటానికి ఇష్టపడటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీనింగ్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ మీనింగ్ ఏమి ఇచ్చాడు? ఐ ఆమ్ నాట్ ఫౌండ్ ఆఫ్ హోంవర్క్. ఐ ఆమ్ నాట్ ఫౌండ్ ఆఫ్ హోంవర్క్ అంటే నాకు హోంవర్క్ చేయడానికి ఇష్టం ఉండదు. కానీ మనం నాట్ తీసేసి ఐ ఆమ్ ఫౌండ్ ఆఫ్ హోంవర్క్ అంటే నాకు హోంవర్క్ చేయడం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అన్న మీనింగ్లో వాడతాం. నాట్ పెడితే లేదు, నాట్ తీసేస్తే ఉంది అని అర్థం అనమాట. ఇక్కడ మిమ్మల్ని టెట్లో ఏ విధంగా పెట్టి అడగవచ్చు అంటే, గతంలో స్కూల్ అసిస్టెంట్ వారికి ఎలా అడిగాడంటే, నీకు ఇంట్రెస్ట్ లేదు, ఒక పనిలో ఇంట్రెస్ట్ లేదు, సో నువ్వు ఐఎమ్ నాట్ ఫౌండ్ ఆఫ్ హోంవర్క్ అన్నావు. సో దానికి రిప్లై ఏముంటుంది అని ఏమిచ్చాడు? బట్ మై సిస్టర్ హెల్ప్స్ మీ విత్ మై లెసన్స్ అట్ హోమ్. చూడండి, నీకు ఇంట్రెస్ట్ లేని దాంట్లో, నీకు రాని దాంట్లోనే కదా ఎవరైనా హెల్ప్ తీసుకొని, అసిస్ట్ తీసుకొని, లేకపోతే సపోర్ట్ తీసుకొని చేయగలము. అంటే ఇక్కడ వాడు ఎలా అడుగుతున్నాడంటే, నీకు రాదు, నీకు రాని దాన్ని నువ్వు చెప్తావు అనమాట. దాని తర్వాత వచ్చే సెంటెన్స్ ఏంటి అన్న మీనింగ్లో వాడుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నాట్ బీ ఫౌండ్ ఆఫ్, నాట్ టేక్ టు, నాట్ డెవలప్ ఏ లైక్ ఫర్, నాట్ అపీల్ టు, నాట్ బీ కీన్ ఆన్, నాట్ హ్యావ్ ఏ టేస్ట్ ఫర్, ఇవన్నీ కూడా ఏది ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు అనే సందర్భంలోనే వాడుతున్నారు. సో ఇవన్నీ వచ్చిన తర్వాత దీనికి రిప్లై అంటే, దీనికి రిప్లై ఏమై ఉండొచ్చు అంటే, నాకు హోంవర్క్ అంటే ఇష్టం లేదు, చేయడంలో అంత ఇంట్రెస్ట్ లేదు, సో నేను మా అక్కతో, లేకపోతే మా బ్రదర్తో, మా ఫాదర్ వీళ్ళ సపోర్ట్ తీసుకున్నాను, లేకపోతే అసిస్ట్ తీసుకున్నాను, లేకపోతే విత్ ద ఎయిడ్ ఆఫ్ మై బ్రదర్ అను, లేదా విత్ ద హెల్ప్ ఆఫ్ మై బ్రదర్ అను, తర్వాత బిఏ బూను, లేకపోతే గివ్ ఏ బూస్ట్, ఇవి ఉపయోగించి మనం సెంటెన్స్ని యూజ్ చేసుకొని చెప్పొచ్చు అనమాట. సో దానికోసం సెంటెన్స్ చిల్డ్రన్ యొక్క స్పీకింగ్ డెవలప్ చేయడానికే మనకి ఇచ్చాడు. సో మనల్ని దీంట్లో కూడా టెట్లో అడిగే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఇదే మనకి గ్లోసరీ అనుకోవచ్చు, లేకపోతే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కింద కూడా ఇది వాడచ్చు. గతంలో కూడా అడిగాడు టెట్లో, కాబట్టి మనకి కొద్దిగా దృష్టి సారించండి. అన్ప్రెసిడెంటెడ్ స్పేస్ ట్రాజెడీ. అన్ప్రెసిడెంటెడ్ స్పేస్ ట్రాజెడీ అంటే ఏ సాడ్ యాక్సిడెంట్ ఆఫ్ కైండ్ దట్ హ్యాస్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్ ఇన్ స్పేస్. స్పేస్లో ఎప్పుడు జరగనటువంటి సాడ్ ఇన్సిడెంట్ని అన్ప్రెసిడెంటెడ్ స్పేస్ ట్రాజెడీ అంటారు. చూడండి, ఎక్కడ స్పేస్ ఉంది, అక్కడ స్పేస్ ఉంది. సో ఏ విధంగా చెప్పుకోవాలి. సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్. రెండోది ఏంటి? సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ని ఏమంటారంటే, ఏ పర్సన్ హూ ద కరెక్ట్ క్వాలిఫికేషన్ టు ఏ పర్సన్ విత్ ద కరెక్ట్ క్వాలిఫికేషన్ టు టీచ్ పీపుల్ ఫ్లై. అంటే జనానికి విమానాలను నడపడానికి తగిన ట్రైనింగ్ ఇచ్చేవారిని ఏమంటారంటే సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్ అంటారు. తర్వాత స్పేస్ మిషన్ అంటే ఏ సెట్ ఆఫ్ జాబ్స్ టు బి డన్ బై ఏ గ్రూప్. అంటే స్పేస్లో జరగాల్సినటువంటి పనులు చేసే గ్రూప్ని ఏంటంటే స్పేస్ మిషన్ అంటారు. తర్వాత సూపర్ స్పెషలైజేషన్ అంటే గ్రేట్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఏ లిమిటెడ్ ఫీల్డ్. అంటే ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్లో కానీ, ఒక పర్టిక్యులర్ ఫీల్డ్లో కానీ గ్రేట్ ఎక్స్పర్ట్గా ఉండని సూపర్ స్పెషలైజేషన్ అంటారు. ఎన్సైక్లోపీడియక్ నాలెడ్జ్ అంటే హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్. తర్వాత ఆన్స్పైరింగ్ అంటే సంథింగ్ దట్ కాజెస్ ఫీలింగ్స్, రెస్పెక్ట్ అండ్ వండర్. తర్వాత ఇన్ దిస్ ఏజ్ అంటే నవ్వే డేస్, ఇన్ దిస్ టైమ్స్. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి యూజ్ దిస్ ఫ్రేజెస్ ఇన్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ ఆఫ్ ఫైండింగ్ ఆఫ్ దేర్ మీనింగ్. చూడండి, వీటి యొక్క అర్థాలు నేను చెప్తాను చూడండి. బ్రోక్ ఏ పార్ట్ అంటే విడిపోవటం, ముక్కలవ్వటం. బ్రోక్ ఏ పార్ట్ అంటే
తర్వాత లిఫ్టెడ్ ఆఫ్ అంటే ప్లేన్ అనేది లిఫ్టెడ్ ఆఫ్ ఎగిరింది అంటారు కదా, ప్లేన్ ఎగిరింది ఇక్కడ నుంచి నిలువుగా ఎగిరింది అంటాం కదా, లిఫ్టెడ్ ఆఫ్ అండి. లిఫ్టెడ్ అంటే పైకి నిలువుగా పైకి వెళ్ళటం అనమాట. చీరెడ్ ఎలాంగ్ అంటే చీర్ చేయడం అంటే దాన్ని ఏమంటారు? చీర్ చేయడం అంటే ప్రోత్సహించడం అనమాట. వెనక నుండి ప్రోత్సహిస్తారు కదా, అది చీర్ గర్ల్స్ అంటారు, అలాగనమాట. చీరెడ్ ఎలాంగ్. స్ట్రీకెడ్ ఓవర్ అంటే మూవ్డ్ ఫాస్ట్లీ అంటే ఫాస్ట్గా మూవ్ అవటం. బ్లాస్ట్ ఆఫ్ అంటే బద్దలవటం అంటే పేలటం అనమాట. తర్వాత ఆన్ బోర్డ్ అంటే ఎక్కటం. ఆన్ బోర్డ్ అయ్యారా, ఆన్ బోర్డ్ అయ్యారా, ఫ్లైట్ ఆన్ బోర్డ్ అయ్యారా అంటే ఫ్లైట్ ఎక్కున్నారా అని అర్థం. ఆన్ బోర్డ్ అయ్యారా అంటే ఎక్కడం అనమాట, ఎక్కున్నారా. తర్వాత స్ప్రెడ్ అక్రాస్ వ్యాపించడం. తర్వాత వెంటాన్ అంటే తర్వాత వెంటాన్ అన్న క్యారీ అన్న ఒకటే అనమాట. ఏంటంటే దీన్ని ఎలా చెప్తారంటే మనకు అక్కడ జరగలేనటువంటి పరిస్థితులు ఉన్నా కానీ జరిగేలా చేయడాన్ని అంటే జరిగేలా చేయడాన్ని వెంటాన్ అంటారు, క్యారీ అని అంటారు. ఇవన్నీ కూడా కొనసాగించడం. వెంటానన్నా కొనసాగించడమే, క్యారీ అన్నా కొనసాగించడమే. చూడండి, ఇవన్నీ కూడా ఈ సందర్భాల్లో వాడతారు. తర్వాత మనం ఈ వెంటాను క్యారీ అని ఈ రెండింటికి కూడా కొనసాగించడం అనే మీనింగే వస్తుంది. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? ఈజీ అన్ని ఉపయోగించి కింద వాటికి ఆపోజిట్లు తయారు చేయమంటున్నాడు. ఐడెంటిఫైడ్కి అన్ఐడెంటిఫైడ్, కంట్రోల్కి అన్కంట్రోల్డ్, అటెండెడ్కి అటెండెడ్, సక్సెస్ఫుల్కి అన్సక్సెస్ఫుల్, ఇంపార్టెంట్కి అన్ఇంపార్టెంట్, ఎడ్యుకేటెడ్కి అన్ఎడ్యుకేటెడ్, ఇంట్రెస్టింగ్కి అన్ఇంట్రెస్టింగ్, క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్, ట్రైనడ్ అన్ట్రైనడ్, ఆన్సరబుల్ అన్ఆన్సరబుల్. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ బ్రిటిష్కి అమెరికన్కి, బ్రిటిష్ ఇంగ్లీష్కి అమెరికన్ ఇంగ్లీష్కి మధ్య చాలా తేడాలు ఉన్నాయి అనమాట. ఆ తేడాలు ఏంటంటే కలర్, COLOU బ్రిటిష్ కలర్ స్పెల్లింగ్, బ్రిటిష్ ఇంగ్లీష్లో COLOUR, కానీ అమెరికన్ ఇంగ్లీష్లో COLOR. చూడండి, ఇలాంటి స్పెల్లింగ్లు అన్నీ కూడా ఇలాగ ఉంటాయి. లేబర్కి ఇక్కడ ఇంగ్లీష్లో యూ యాడ్ అవుతుంది, అంటే బ్రిటిష్లో యూ యాడ్ అవుతుంది, అమెరికన్లో ఓ మాత్రమే ఉంటుంది. చూడండి, కలర్ ఎందుకంటే అమెరికా వాళ్ళకి బద్ధకం ఎక్కువ కాబట్టి తీసేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ COLOUR, ఇక్కడ COLOR, ఇక్కడ LABOUR, ఇక్కడ లేబర్కి ఇక్కడ LABOR. తర్వాత ట్రావెలర్ TRAVELLER, కానీ ఇక్కడ ఒక ఎల్లని లేపేస్తారు వీళ్ళు. తర్వాత కౌన్సిలర్లు ఇక్కడ 2 ఎల్ ఉంటే ఇక్కడ వీళ్ళు ఒక ఎల్ని లేపేస్తారు. సెంటర్కి SCNTRE, కానీ ఇక్కడ వీళ్ళు SCNTER పెడతారు. తర్వాత ఇక్కడ థియేటర్కి THEATRE, కానీ ఇక్కడ THEATER. చూడండి, ఇది మీరు అన్వయించుకోవాలన్నమాట. ఈ పదాలు కాకుండా వేరే పదాలు ఇచ్చినా సేమ్ ఇలాగే ఉంటాయి. సో ఆర్గనైజ్కి ఇక్కడ వీళ్ళు SC పెడతారు, ఇక్కడ వీళ్ళు ZE పెడతారు. రియలైజ్కి వీళ్ళు SC పెడతారు, వీళ్ళు ZE పెడతారు. తర్వాత వీళ్ళు డిఫెన్స్కి DEFENCE వాడతారు, ఇక్కడ అమెరికా వాళ్ళు DEFENSE వాడతారు. ఇక్కడ వీళ్ళు CE వాడతారు, ఇక్కడ అఫెన్స్కి SC వాడతారు. పార్ట్ 2 రేపు వస్తుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. తర్వాత మనకి పోయం ఇచ్చాడు, ఏ హౌస్ ఏ హోమ్. అంటే ఇక్కడ మనకి ఈ లెసన్లో వచ్చేసి హౌస్కి హోమ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ని తెలుపుతున్నాడు అనమాట. హౌస్కి హోమ్కి డిఫరెంట్ ఏంటి? హౌస్ అనేది మనకి ఎప్పుడు కూడా అటువంటి ఫిజికల్ ఫీచర్ని తెలియజేస్తుంది. అంటే హౌస్లో ఉండేటువంటి బ్రిక్స్, స్టోన్స్, వుడ్, విండో గ్లాస్, తర్వాత యార్డ్, తర్వాత చిమ్నీస్, టైల్ ఫ్లోర్స్, స్టక్కో, రూమ్స్, ఇవన్నీ కూడా ఫిజికల్ ఫీచర్స్ కదా. ఇవన్నీ ఉంటే దాన్ని హౌస్ అంటారనమాట. కానీ హోమ్ అంటే ఏంటంటే ఫ్యామిలీ, తర్వాత బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫాదర్స్ అండ్ మదర్స్, అన్సెల్ఫిష్ యాక్ట్స్, కైండ్లీ షేరింగ్స్, ఇవన్నీ కలిపి కూడా ప్రేమ అభిమానాలతో. చూడండి, వస్తువులతో హౌస్ ఉంటుంది, ప్రేమ అభిమానాలతో హోమ్ ఉంటుంది. హౌస్ హోమ్ అన్న రెండు ఇల్లే, కానీ ఇక్కడ హౌస్ని వేరే సందర్భంలో ఉపయోగిస్తాం, హోమ్ని వేరే సందర్భంలో ఉపయోగిస్తాం అనమాట. ఇది రచయిత అలా చెప్పాడు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యార్డ్, షార్ట్ ఫామ్ ఆఫ్ కోర్ట్ యార్డ్.
ఏ పీస్ ఆఫ్ అన్క్లోజ్డ్ గ్రౌండ్. చూడండి, యార్డ్ అంటే కోర్ట్ యార్డ్ అంటాం కదా, యార్డ్ అంటే కోర్ట్ యార్డ్, దాంట్లో షార్ట్ ఫామ్ వాడాడు అనమాట. తర్వాత ఈవ్స్ అంటే ద ఎడ్జెస్ ఆఫ్ స్లోపింగ్ రూఫ్ దట్ ఓవర్ హ్యాంగ్స్ ద వాల్స్. చూడండి, మనం చూరు అంటాం కదా, ఇంటి చూరు అంటే ఇంట్లో ఉన్నటువంటి మన పైకప్పు యొక్క చివరి భాగం చూరు అంటారు. స్టక్కో అంటే మనకి ప్లాస్టర్ యూజ్డ్ ఫర్ కోటింగ్ ఆర్ డెకరేటింగ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద వాల్స్. స్టక్కో అంటే ఏంటంటే మనం ఇంటి గోడలను అలంకరించడానికి ఉపయోగించేటువంటి కోటింగ్ అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఈ లెసన్ కూడా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చాడు, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఏమని ఇచ్చాడంటే హోమ్ మేడ్ ఆఫ్ అని ఇచ్చాడు. అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లెసన్ వచ్చేసి హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఏ న్యూ మాస్టర్. అంటే ఈ లెసన్ యొక్క సమ్మరీ మనం చూసుకున్నట్లయితే డాగ్ తన యొక్క మాస్టర్ని ఏ విధంగా కనిపెట్టింది, అంటే తన యొక్క యజమానిని ఏ విధంగా కనిపెట్టింది. ఫస్ట్లో డాగ్స్ అనేవి వాటికి అవే యజమానులుగా ఉండేవి, అంటే స్వతంత్రంగానే తిరిగేవి. కానీ డాగ్స్ ఏం చేసాయి, నేను ఇలా ఒంటరిగా తిరగలేను, నా ఫుడ్ని సంపాదించుకోలేను, ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళకి సేవలు చేసుకొని వాళ్ళు మిగిల్చింది తింటూ నేను బతుకుతాను అనుకుందనమాట. సో ఏం చేసింది, తన యొక్క తోడేలు కనపడింది అనమాట. తోడేలు దగ్గరికి వెళ్ళి వోల్ఫ్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, నేను నీకు సేవలు చేస్తాను అని నేను నీ దగ్గర ఒక సర్వెంట్లా ఉంటానని చెప్తే తోడేలు కూడా ఓకే అని చెప్తుంది అనమాట. తోడేలు వేటాడిన దాంట్లో కొద్దిగా తినుకుంటూ ఉంటుంది అనమాట. అయితే ఒకసారి ఏమవుద్దంటే తోడేలు అటుగా వెళ్తున్నటువంటి ఎలుగుబంటిని చూసి భయపడి దాక్కుంటుంది అనమాట. అప్పుడు ఆ కుక్కకి ఏమర్థమైద్ది, ఇక ఎలుగుబంటిని చూసి దాక్కుందంటే ఈ తోడేలు కంటే ఆ ఎలుగుబంటి అనేది బలమైంది. సో ఏం చేస్తుందంటే తోడేలుకి గుడ్ బై చెప్పేసి ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి, నువ్వు బలవంతురాలివి, నేను నీ దగ్గర ఉండి నీకు సేవ చేయాలనుకుంటున్నాను అంటది అనమాట. సో ఎలుగుబంటి కూడా ఒప్పుకుంటుంది. తర్వాత ఎలుగుబంటి అనేది లయన్ని చూసి భయపడిద్ది అనమాట. లయన్ని చూసి భయపడితే అప్పుడు కుక్కకు మళ్ళీ అర్థమైద్ది, ఎలుగుబంటి కంటే లయన్ అనేది బలమైనది, సో నేను లయన్కి సేవలు చేయాలని అనుకుంటుంది. తర్వాత ఆ లయన్ అనేది మనిషిని చూసి భయపడిద్ది అనమాట. మనిషిని చూసి భయపడేసరికి అప్పుడు కుక్క ఏమనుకుంటుంది, సో నేను ఈ లయన్కి సేవ చేయకూడదు, మనిషికే సేవ చేయాలని మనిషి దగ్గరికి అయ్యిద్ది అనమాట. సో అలా మనిషి దగ్గరికి వెళ్ళింది. మనిషి కంటే ఇంకా శక్తివంతమైనటువంటి యానిమల్ ఇంకా రాలేదు. సో ఆ కుక్క అనేది మనిషితోనే ఇంకా ఉందన్నమాట. ఇక్కడ మనం ఇది ఈ లెసన్ యొక్క సమ్మరీ. దీని యొక్క మనం చూసుకున్నట్లయితే ఇల్ ప్లీజెడ్ అంటే ఓల్డ్ ఫ్యాషన్డ్ వే ఆఫ్ నాట్ హ్యాపీ. ఇల్ ప్లీజెడ్ అంటే ఓల్డ్ ఫ్యాషన్డ్ వే ఆఫ్ నాట్ హ్యాపీ. తర్వాత కిన్స్మ్యాన్ ఓల్డ్ ఫ్యాషన్డ్ వర్డ్ ఫర్ ఏ రిలేటివ్ ఫియర్స్ వైలెంట్ ఫ్రైట్నింగ్. చూడండి, కిన్స్మ్యాన్ అంటే ఇక్కడ ఏ సందర్భంలో వాడతాడంటే కుక్క తన యొక్క కిన్స్మ్యాన్ అయినటువంటి అంటే రిలేటివ్, అంటే కుక్క తోడేలు ఒకే జాతికి చెందినవి అనమాట. అంటే మీరు చూసుకున్నట్లయితే ఒకేలా ఉంటాయి. అందుకే ఇక్కడ ఏమని వాడాడు, కిన్స్మెన్ అనే వాడాడు. తర్వాత టేకప్ సర్వీస్ విత్ బికమ్ ఏ సర్వెంట్ ఆఫ్ అంటే నా సర్వీస్ని తీసుకోండి అని కుక్క అంటుంది. సో అక్కడ దాంట్లో ఆ మీనింగ్ వాడాడు అనమాట. డార్టెడ్ మూవెడ్ క్విక్లీ అండ్ సడన్లీ అంటే ఎప్పుడైతే ఎలుగుబంటిని చూసిందో ఆ తోడేలు అనేది డార్టెడ్ అంటే సడన్గా అక్కడ నుంచి వెళ్ళిపోయి పొదల్లో దాక్కుందనమాట. అక్కడ డార్టెడ్ అనే వర్డ్ వాడాడు. కమ్ ఓవర్ యూ ఎఫెక్టెడ్ యూ. కమ్ ఓవర్ యూ అంటే ఆ కుక్క అనేది ఎప్పుడైతే ఈ తోడేలు దాక్కుందో నీకేమైంది అని అడుగుతుంది అనమాట. సో కమ్ ఓవర్ యూ అంటే నిన్ను ఏది ప్రభావితం చేసింది ఈ పొదలో వచ్చి దాక్కోవడానికి అని అడిద్ది అనమాట. ఆ సందర్భంలో కమ్ ఓవర్ యూ అనేవాది వాడతాడు. తర్వాత మనం చూసుకున్నట్లయితే డేరెడ్ అంటే మీకు తెలిసే ఉండదు, టు బీ బ్రేవ్ ఎనఫ్ టు డూ సంథింగ్. డేరెడ్ అంటే ధైర్యంగా ఉండటం మీకు తెలుసు. క్లిఫ్
ఏ స్టీఫ్ అంటే క్లిఫ్ అంటే ఏం లేదండి, సముద్రంలోకి చొచ్చుకొచ్చినటువంటి ఒక పెద్ద బండరాయిని క్లిఫ్ అంటారనమాట. సో దీంతో మనకి ఆ, అయిపోయినాయా? అయిపోయినాయి. తర్వాత ఇక్కడ మనం గ్రామర్ చూసుకున్నట్లయితే గ్రామర్లో మోస్ట్ ఇంపార్టెంట్ టెట్లో బిట్టుబడి ఏరియా అనమాట. గ్రామర్లో మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నాను, ఇది మాత్రం మనం జాగ్రత్తగా వినాలి. చూడండి, ఈచ్ ఆఫ్ ద వర్డ్ ఇక్కడ మనకి కలెక్టివ్ నౌన్స్ ఇస్తున్నాడు. చూడండి, ఈచ్ ఆఫ్ ద వర్డ్ గివెన్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్. చూడండి, మనము ఒక గుంపుకి మందకి మన తెలుగులో మంద అనేది అన్నిటికీ ఉపయోగించవచ్చు, కానీ ఇంగ్లీష్లో వచ్చేసరికి ఒక జంతువుల సమూహానికి ఒక వర్డ్ మాత్రమే వాడాలి. అంటే ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ యానిమల్స్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డక్స్కి ఒక వర్డ్ వాడాలి, డక్స్ అన్నీ గుంపుగా ఉంటే ఒక వర్డ్ వాడాలి. అలాగే షిప్స్ అన్నీ గుంపుగా ఉంటే ఒక వర్డ్ వాడాలి, ఫ్లవర్స్ అన్నీ గుంపుగా ఉంటే ఒక వర్డ్ వాడాలి, కోడి పిల్లలు అనేవి గుంపుగా ఉంటే ఒక వర్డ్ వాడాలి. ఆ వర్డ్స్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం. చూడండి, ఏ డాష్ ఆఫ్ షిప్స్ అన్నాడు. ఏ డాష్ ఆఫ్ షిప్స్. ఈ డాష్ ఆఫ్ షిప్స్ అంటే ఇక్కడ మనకి ఏం రావాలంటే ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్. చూడండి, మీకు ఇక్కడ కొన్ని బండ గుర్తులు చెప్తాను. ఇవి బండ గుర్తులు ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకో, శాస్త్రీయమైనవి కావు. మనకు బిట్టు రావాలి, మనకు గుర్తుండాలి. సో అందుకని ఈ బండ గుర్తులు చెప్తాను. ఫ్లీట్. చూడండి, షిప్స్ ఎప్పుడు కూడా ఫ్లోట్ అవుతాయి కదా, అంటే తేలుతూ ఉంటాయి కదా, దానికి ఫ్లోట్ దగ్గరలో ఉంది కదా, ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్. తర్వాత ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ మీరు వినే ఉంటారు, సో దాని కోడేం అవసరం లేదు. చిక్స్ అంటే ఏ బ్రూడ్ ఆఫ్ అంటే మనకి ఇక్కడ చిక్స్ అంటే కోడి పిల్లలు, బ్రాయిలర్ అంటారు. సో బ్రాయిలరు బ్రూడ్ ఆఫ్ చిక్స్. తర్వాత క్యాటిల్ని హెడ్ అంటారు. చూడండి, పశువుల మంద, కౌస్ అన్నా సరే, బఫెలోస్ అన్నా సరే మనకి హెడ్ అనే వాడాలి. సో హెడ్ ఆఫ్ క్యాటిల్. తర్వాత బండిల్ ఆఫ్ స్టిక్స్ అది మీకు తెలుసు. తర్వాత ఫ్లోక్ ఆఫ్ షీప్. చూడండి, షీప్ అంటే ఎప్పుడు కూడా షీప్ని లాక్ చేయాలి, లాక్ చేయకపోతే అవి పారిపోతాయి. సో అలా గుర్తుపెట్టుకోండి, ఫ్లాక్ ఆఫ్ షీప్. తర్వాత స్కూల్ ఆఫ్ ఫిష్ని, ఇది కొత్తగా ఉంటుంది. స్కూల్ ఆఫ్ ఫిష్. చూడండి, ఇక్కడ ఫిష్లో చివరిది ఎస్హెచ్ ఉంది, స్కూల్లో కూడా ఎస్హెచ్ ఉందన్నమాట. నెక్స్ట్ ఓల్స్లో మనకి వచ్చేసి ఇంకేముంది, ప్యాక్ ఆఫ్ ఓల్స్. చూసారా, ప్యాక్ ఆఫ్ ఓల్స్. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చాడంటే, చూడండి మనకి ఇక్కడ ఏమిచ్చాడంటే, మేక్ నౌన్స్ ఫ్రమ్ ద వర్డ్స్ గివెన్ బిలో బై యాడింగ్ NESS ఆర్ ITY. వర్డ్స్ వీ నీడ్ టు జస్ట్ TY ఆర్ TY. అంటే కింద ఉన్నటువంటి యాడ్జెక్టివ్స్ అన్నిటికీ కూడా, చూడండి మీరు కింద ఇచ్చిన అన్నిటివి కూడా యాడ్జెక్టివ్స్ అనమాట. వీటికి నెస్ కానీ, ITY కానీ, TY కానీ, కానీ యాడ్ చేస్తే అవి నౌన్స్ అవుతాయి. చూడండి, హానెస్ట్కి హానెస్ట్ అనేది యాడ్జెక్టివ్, హానెస్టీ అనేది నౌను, కైండ్నెస్, క్రూయాలిటీ, కామ్నెస్, సాడ్నెస్, క్రియేటివిటీ. తర్వాత సిన్సియారిటీ. తర్వాత చీర్ఫుల్నెస్, బిట్టర్నెస్, సెన్సిటివ్ అంటే సెన్సిటివిటీ. చూసారు కదా, ఇలాగనమాట. తర్వాత యాక్టివిటీ, గ్రేట్నెస్. ఇలా మనం చూసుకున్నట్లయితే ఇంకా దీంట్లోది అయిపోయింది. తర్వాత కైట్ అనే పోయం ఇచ్చాడు. కైట్ అనే పోయం చూడండి, మీకు చెప్తాను. హౌ బ్రైట్ ఆన్ ద బ్లూ ఇట్స్ కైట్ వెన్ ఇట్స్ న్యూ. చూడండి, అంటే మనకి కైట్ మనకు కొత్తగా ఉన్నప్పుడు ఆకాశంలో బ్రైట్గా ఉంటుందని మీనింగ్లో ఉంటుంది అనమాట. విత్ ఏ డైవ్ అండ్ డిప్ ఇట్ స్నాప్స్ ఇట్స్ టెయిల్. చూడండి, మనకి అది డైవ్ అండ్ డిప్ అంటే దూకుతూ మునుగుతుంటే కిందకి పైకి అలా దూకుతూ మునుగుతూ ఉన్నట్టు తన తోకను ఆడిస్తూ ఉంటుంది. ది సోర్స్ లైక్ ఏ షిప్ విత్
విత్ ఓన్లీ ఎ సెయిల్. అదేంటంటే నీటిలో ఏ విధంగా షిప్ వెళ్తుందో అలాగా ఆకాశంలో అలాగా షిప్ లాగా ఊగుతూ వెళ్తుందని ఇచ్చాడనమాట. యాజ్ ఓవర్ టైర్స్ ఆఫ్ విండ్ ఇట్ రైడ్స్. షిప్ అనేది ఏ విధంగా టైర్స్ అలల మీద వెళ్తుందో అలాగే ఈ గాలిలో ఇది గాలి దాన్ని రైడ్ చేస్తుందని చెప్పాడనమాట. క్లైమ్స్ టు క్యాస్ట్ అండ్ గస్ట్ ఆఫ్ ఫుల్స్. సో ముందు వెనకకి లాగుతూ ముందుకు వెళ్తుంది. పుల్స్ అంటే వెనక్కి లాగబడుతూ అది క్రెస్ట్ అంటే పైకి భాగానికి వెళ్తుంది. తర్వాత దెన్ సీమ్స్ టు రెస్ట్ యాజ్ విండ్ ఫాల్స్. ఎప్పుడైతే గాలి తగ్గిపోతుందో అది రెస్ట్ తీసుకున్నట్టు కింద పడుతూ ఉంటుంది అనమాట. తర్వాత వెన్ స్ట్రింగ్ గోస్ స్లాక్ యూ వైండ్ ఇట్ బ్యాక్. ఎప్పుడైతే మనకి దారం స్ట్రింగ్ అనేది లూజ్ అవుతుందో మనం దాన్ని వైండ్ అంటే చుడుతూ ఉంటాం అనమాట. తర్వాత అండ్ రన్ అంటిల్ ఏ న్యూ బ్రీజ్ బ్లోస్. ఎప్పుడైతే కొత్త గాలి వీచే మళ్ళీ అది గట్టిగా ఎగిరేంత వరకు మనం ఆ దారాన్ని వెనకాల చుట్టుకుంటూ ఉంటాం. తర్వాత అండ్ ఇట్స్ వింగ్స్ ఫిల్ అప్ ఇట్ గోస్ హౌ బ్రైట్ ఆన్ ద బ్లూ ద కైట్ వెన్ ఇట్స్ న్యూ బట్ ఏ రెగ్యులర్ థింగ్ యూ నెవర్ విల్ సీ వెన్ ఇట్ ఫ్లాప్స్ అనే స్ట్రింగ్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ. విషాదకరమైన సంఘటన ఏంటంటే మనం ఎప్పుడూ కూడా చివరికి ఎంత బాగా ఎగరేసినా కానీ చివరికి అది ఏదో ఒక చెట్టులోనే ఇరుక్కుపోతూ ఉంటుంది. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే గ్లోసరీ అనేది ఏమీ ఇవ్వలేదు, అందుకని మీకు లెసన్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పైన కూడా ఇచ్చాడు లిస్ట్ ఆఫ్ ద యాక్షన్ వర్డ్ ఆఫ్ ద పోయమ్. ఇక్కడ యాక్షన్ వర్డ్స్ అంటే వెర్బ్స్ అంటే మీకు తెలుసు. సో యాక్షన్ వర్డ్స్ని వెర్బ్స్ అని కూడా అంటారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే రీడ్ ద లైన్స్ చూడండి. ఇక్కడ మనకి దెన్ సోర్స్ లైక్ ఏ షిప్స్ విత్ ద ఓన్లీ టైల్. ఇక్కడ మూమెంట్ ఆఫ్ ద టైల్లెస్ కైట్ ఈజ్ కంపేర్డ్ టు ఏ షిప్ విత్ ఏ సెయిల్. దిస్ ఈజ్ సిమిలీ. కెన్ యూ సజెస్ట్ వాట్ వీ ఫాలోయింగ్ యాక్షన్ మే బీ కంపేర్డ్ టు. చూడండి ఇక్కడ మనకి తెలుగులో మనము ఉపమాలంకారము అంటాం. ఉపమాలంకారం అంటే ఏంటి? పోలిక చెప్పేది అనమాట. అంటే పోలిక చెప్తే దాన్ని ఉపమాలంకారం అంటారు. సేమ్ కూడా ఇక్కడే అది. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఇక్కడ కైట్ని మనకి ఇక్కడ ఒక షిప్ లాగా పోల్చాడు కాబట్టి ఇది ఒక సిమిలీ అంటున్నాడు. సిమిలీ అంటే ఉపమాలంకారం అంటే పోల్చడం, పోలిక చెప్పడం. చూడండి హీ రన్స్ లైక్ ఏ హార్స్, హీ రన్స్ లైక్ ఏ హార్స్, హీ ఈట్స్ లైక్ ఏ లయన్. తర్వాత హీ సింగ్స్ లైక్ ఏ నైటింగేల్, ఇట్ షైన్స్ లైక్ ఏ సన్, ఇట్ ఫ్లైస్ లైక్ ఏ బర్డ్. ఇట్లా చూడండి లైక్ వచ్చిందంటే వలే అంటే పోలిక చెప్తున్నాడు కాబట్టి మనకి అది సిమిలీ అంటారు. సిమిలీ అంటే ఏంటి? ఉపమాలంకారం. ఇది అడిగే ఛాన్స్ ఉంది స్కూల్ అసిస్టెంట్ వరకు అయినా సరే, ఎడ్జిట్ వరకు అయినా సరే, కాబట్టి దగ్గర పెట్టుకొని వినండి. తర్వాత నెక్స్ట్ లెసన్ వచ్చేసి టారోస్ రివార్డ్. టారో అనేది ఒక వ్యక్తి పేరు. టారోస్ అంటే టారోస్కి టారోస్ యొక్క రివార్డు అంటే తనకి ఏ విధమైనటువంటి రివార్డు వచ్చిందో ఈ లెసన్లో మన సమ్మరీలో మనం చూసుకున్నట్లయితే టారోస్ అనేవాడు ఒక జపనీస్లో ఉండేటువంటి వుడ్ కట్టర్ అనమాట. అతడు తల్లిదండ్రులతో పాటు ఉంటాడు. అతను రోజంతా కష్టపడిన కట్టెలు కొడుతూ కష్టపడుతూ ఉంటాడు. తను అంత కష్టపడినప్పటికీ కూడా ఇంట్లో తల్లిదండ్రుల అవసరాలను తీర్చలేకపోతూ ఉంటాడు. ఆ విషయం మీద తను బాధపడుతూ ఉంటాడు అనమాట. ఒకరోజు గాలివాన అనేది వస్తుందన్నమాట. గాలివాన వచ్చేసరికి ఆ గాలి పెద్ద చల్లటి గాలి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి క్రాక్స్లోంచి లోపలికి వస్తుందన్నమాట. చూడండి అక్కడ క్రాక్స్లోంచి లోపలికి వచ్చేసరికి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా చల్లగా అంటే కోల్డ్గా ఫీల్ అవుతారనమాట. కోల్డ్గా ఫీల్ అవుతే వాళ్ళ నాన్న అప్పుడు అంటాడు, ఏమంటాడంటే నేను బాగా చల్లగా ఫీల్ అవుతున్నాను, మన సాకే అనే పానీయం అంటే జపనీస్ వాళ్ళు సాకే అనే పానీయాన్ని తాగుతారనమాట. ఆ పానీయం కానీ మనం ఉండుంటే నేను చాలా వెచ్చగా ఫీల్ అయ్యేవాడిని. అంటే ఆ పానీయం తాగితే మన బాడీలో వేడి చేస్తుంది, వేడి చేస్తే ఈ చల్లగాలిని నేను తట్టుకుంటాను అని వాళ్ళ ఫాదర్ అన్నారనమాట. కానీ ఆ సాకే అనేటువంటి డ్రింక్ అనేది చాలా కాస్ట్లీ అనమాట. సో
ఈ టారో అనేవాడు బాధపడతాడు. మా మా నాన్న నన్ను అడిగాడు కానీ నేను దాన్ని కొనే పరిస్థితిలో లేనని బాధపడతాడు. అయితే ఎలాగైనా కొనాలని చెప్పేసి ఉదయం ఉదయం కంటే ముందే లేచి కట్టెలు కొట్టడానికి వెళ్తాడనమాట. తన శరీరం నుండి చెమట గారిపోతున్నా కానీ కట్టెలు కొడుతూనే ఉంటాడు. రోజు కొట్టేదానికంటే ఎక్కువగానే కొడుతూ ఉంటాడు. ఇంతలోకి అతనికి పక్కన నీటి సౌండ్ వినపడుతూ ఉంటుందన్నమాట. నీటి సౌండ్ వినపడితే ఏంటని పక్కకి వెళ్ళి చూస్తే ఒక రాయి మీద నుంచి జలపాతంలాగా వాటర్ కారుతూ ఉంటుందన్నమాట. వాటర్ కారుతూ ఉంటే ఆ నీటిని ఒకసారి తాగి చూస్తే అది వాటర్ కాదు, ఏంటంటే సాకే. మనం చెప్పుకున్నాం కదా జపనీస్ వాళ్ళు తాగే కాస్ట్లీ డ్రింక్ అని. ఆ సాకే అనేది కారుతూ ఉంటుంది. దాంతో ఆయన ఏం చేస్తాడంటే టారో తన దగ్గర ఉన్నటువంటి మట్టి పాత్రలో నింపుకొని ఇంటికి తీసుకెళ్తాడనమాట. ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఫాదర్కి వీళ్ళందరికీ కూడా తాగిస్తాడు. తాగిచ్చి వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు అందరికీ కూడా ఇస్తాడనమాట. ఇచ్చి ఇలా ఇలా నాకు ఇలా ఒక జలపాతం ఉంది, ఆ జలపాతం దగ్గర సాకే అనేది కారుతూ కనిపించింది ఇలా చెప్తాడనమాట. దీంతో అక్కడ ఉన్న వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళు కూడా ఏం చేశారు, మట్టి పాత్రలు పట్టుకొని ఆ జలపాతం దగ్గరికి అన్నీ వాళ్ళకి ఏదైతే దగ్గరలో ఉంటుందో అన్ని డ్రమ్ములు ఇవన్నీ కూడా వేసుకొని బయలుదేరారనమాట. ఒక రాయి వెనకాల నుంచి టారో ఇదంతా గమనిస్తూ ఉన్నాడనమాట. ఎప్పుడైతే వాళ్ళ ఊర్లో వాళ్ళు వెళ్ళి ఆ జలపాతం దగ్గరికి వెళ్ళి ఆ నీటిని టేస్ట్ చేశారో అవి నీరులాగే టేస్ట్ లాగే ఉంది, అది సాకి రావట్లేదు, ఓన్లీ నీరు మాత్రమే వస్తుందన్నమాట. సో దాంతో వాళ్ళందరూ కూడా టారో మనల్ని మోసం చేశారు, టారో మనల్ని మోసం చేశాడు, ఇక్కడ ఈ ఉత్తి నీటిని మనకి సాకే అని చెప్పాడు అని టారోని తిట్టుకుంటూ వెళ్ళిపోతారనమాట. వెనక నుండి చూస్తున్నటువంటి టారో ఏంటిది నేను పట్టుకున్నప్పుడు సాకే వచ్చింది, వీళ్ళందరూ ఏంటి వాటర్ అంటున్నారు అని మళ్ళీ ఆ జలపాతం దగ్గరికి వెళ్ళి టేస్ట్ చేసి చూడగా అది సాకేనే. ఓన్లీ టారోకి మాత్రమే అది సాకే వస్తుంది, మిగతా అందరికీ కూడా వాటరే వస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి రాజు అక్కడ అక్కడ జపాన్ కింగ్ ఈ టారోని పిలిపిస్తాడు. టారోని పిలిపిస్తే టారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. టారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు రాజు అంటాడు, నీ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమే నీకు అలా కలిసి వచ్చింది. సో నీ తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమ అందరికీ ఆదర్శప్రాయమని టారోకి బంగారు నాణ్యాలని రివార్డ్గా ఇస్తాడనమాట. సో అర్థమైంది కదా, ఇది దీని యొక్క స్టోరీ. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గ్లాసరీ చూసుకున్నట్లయితే చూడండి, చూపెడ్ కట్ ఇంటూ పీసెస్ అంటే మనకి ఇక్కడ ఎక్కడ వాడాడంటే చూపెడ్ అంటే కట్టెలు కొడుతూ ఉంటాడు కదా, ఈ మనోడు వుడ్ చోపర్. సో చూపెడ్ అంటే మనం ముక్కలు చేయటం. తర్వాత మనం చూసుకున్నట్లయితే విజిల్డ్ త్రూ, పాస్డ్ త్రూ విత్ ఏ విజిలింగ్ సౌండ్. చూడండి ఇక్కడ మనకి ఏ సందర్భంలో వాడతారంటే చల్లగాలి ఒకటి వాళ్ళ ఇంట్లోకి వచ్చింది కదా, చల్లగాలి అనేది ఎలా వస్తుంది అంటే విజిల్ లాగా, అంటే విజిల్ సౌండ్ లాగా ఒక చల్లగాలి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని తడిమింది అన్న దాంట్లో వస్తాడనమాట. క్రాక్స్ అంటే తెలుసు కదా మీకు, గ్యాప్స్, నేరో గ్యాప్స్. క్రాక్స్ అంటే పగుళ్ళు అంటారు కదా అవి. తర్వాత సాకే అంటే ఈ పాపులర్ జపనీస్ డ్రింక్. తర్వాత మేడ్ హిజ్ వే అంటే తన మార్గం ఏర్పరచుకోవటం, వెంట టు. తర్వాత మనం చూసుకున్నట్లయితే కప్డ్ ఏ లిటిల్ ఇన్ హిస్ హ్యాండ్స్ విత్ సమ్ వాటర్ ఇన్ హిస్ హ్యాండ్ అంటే తన చేతుల్ని కప్పుగా చేసుకోవడం, అంటే దోశలతో పట్టుకుంటూ అంటారు కదా అది అనమాట. డెలిషియస్, వెరీ టేస్టీ. పిక్చర్ ఏ పాట్ యూజువల్లీ మేడ్ ఆఫ్ మడ్. చూడండి పిక్చర్ అంటే ఏంటంటే ఈ పాట్ యూజువల్లీ మేడ్ అంటే మట్టితో తయారు చేయబడినటువంటి కుండ. దీంతోనే మన సాకేని టారో పట్టుకుంటాడనమాట. టారో ఈ పిక్చర్లోనే నింపుకొని ఇంటికి వెళ్తాడు. తర్వాత గ్రీడీలీ అంటే యాజ్ ఇఫ్ డిజైరింగ్ మోర్ అండ్ మోర్. గ్రీడీలీ అంటే తెలుసు కదా మీకు, దురాశ అత్యాశ అన్నింటినీ కూడా గ్రీడీలీ అంటారు, ఇంకా కావాలి అనుకోవటం. ఇంకా చెప్పాలంటే ట్రిక్కెడ్ అంటే మోసము, డిసీవ్ అంటే మోసం. అక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా వాళ్ళు వెళ్ళేసరికి వాటర్ మాత్రం వచ్చేసరికి వాళ్ళందరూ ఏమంటారు, టారో మమ్మల్ని మోసం చేశారు అని అనుకుంటారనమాట.
తర్వాత మట్టరింగ్, స్పీకింగ్ అన్‌క్లియర్‌లీ. వీళ్ళందరూ జనం అందరూ కూడా మట్టరింగ్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. మట్టరింగ్ అంటే తిట్టుకుంటూ, స్పీక్ అన్‌క్లియర్‌లీ తిట్టుకుంటూ అవి చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ యాంగ్రీని చూపిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. తర్వాత సెంట్ ఫర్ కాలెడ్ అంటే రాజు మన టారోని పిలుస్తాడన్నాం కదా, అక్కడ దాంట్లో సెంట్ ఫర్ అంటే పిలవడం అనే దాంట్లో వాడతాడనమాట. నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే వచ్చేసి టంగ్ టెస్ట్ ఇచ్చారు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ స్పీకింగ్లో ఇది ఒకసారి మీరు నేర్చుకుంటే మంచిది, అడిగినా కానీ చెప్పొచ్చు. చూడండి ఇక్కడ వీళ్ళిద్దరు పిల్లవాళ్ళు వీళ్ళ సంభాషణ చూడండి. ఐ థింక్ స్విమ్మింగ్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దెన్ డ్రైవింగ్. నేను స్విమ్మింగ్ అనేది డ్రైవింగ్ కంటే డిఫికల్ట్ అనుకుంటున్నానని వీడు అంటున్నాడు అనమాట. తర్వాత ఐ థింక్ ఇట్ ఈజ్ మచ్ లెస్ డిఫికల్ట్. నేను అనుకోవడం ఏంటంటే అదంత కష్టమేమి కాదు అని వీడు అంటున్నాడు. వీడేమంటున్నాడు, ఎనీహౌ నైదర్ ఆఫ్ దెమ్ ఈజ్ యాజ్ డిఫికల్ట్ యాజ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఏదైనా కానీ ఆ రెండిట్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది కష్టం, ఇంగ్లీష్ నేర్చుకోవడం కన్నా ఆ రెండేమి పెద్ద కష్టం కావని వీడు అంటున్నాడు. సో మీనింగ్ తెలిస్తే రేపొద్దున దేన్నైనా అడగచ్చు. సో అందుకని ఇంపార్టెంట్ అని చెప్పామన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద, ఇక్కడ చూడండి నో యువర్ కంట్రీ ఉంది కదా, విచ్ ఆర్ ద 2 స్టేట్స్ దట్ ఫ్లాంక్ న్యూఢిల్లీస్ బోర్డర్స్. అంటే న్యూఢిల్లీ బోర్డర్స్ని పంచుకునేవి ఏంటవి, హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్. హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలు కూడా న్యూఢిల్లీతో సరిహద్దును పంచుకుంటున్నాయి. నేమ్ ఆఫ్ ద స్టేట్స్ త్రూ విచ్ నర్మదా ఫ్లోస్. నర్మదా నది ఎక్కడ ఫ్లోస్ చేస్తుంటే గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో నర్మదా నది ప్రవహిస్తుంది. తర్వాత ద క్వారెల్ అనేది మనం చూసుకున్నట్లయితే ఐ క్వారెల్ విత్ మై బ్రదర్. చూడండి ఈ క్వారెల్ అనే లెసన్ దేని గురించి ఇచ్చిందంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ క్వారెల్ అంటే గొడవ ఆడుకుంటారు అనమాట. ప్రతి ఇంట్లోనూ ఉండేదే ఇది. గొడవ పడతారు. దేనికి పడతారో తెలియదు, ఎందుకు పడతారో తెలియదు. అది చినికి గాలివానగా పెద్దగా మారుతుంది, సాయంత్రానికి సద్దు మునిగిపోతుంది. దాని గురించి ఇచ్చాడు. అదే అనమాట దీని యొక్క సారాంశం. సో నేను ఏదైతే అడగటానికి టెట్లో బిట్ అడగటానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయో వాటిని స్కిప్ చేస్తున్నాను. ఎక్కడైతే గతంలో ఇచ్చాడో వాటి మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను, ఇది గమనించగలరు. తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెసన్ ఏముంది మనకి, నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఎన్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్ కల్పన చావ్లా. నెక్స్ట్ లెసన్ ఏంటి, ఎన్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్ కల్పన చావ్లా. ఈ లెసన్లో మనకి ఏం చెప్తాడంటే మన ఇండియాలో పుట్టినటువంటి కల్పన చావ్లా అనే ఆవిడ మన ఇండియాలో పుట్టి అమెరికాలో వెళ్ళి స్థిరపడి అక్కడ పిహెచ్డి ఇవన్నీ కూడా చేసేసి ఆస్ట్రోనాట్గా తయారవుతారనమాట. ఆస్ట్రోనాట్గా తయారయ్యి స్పేస్ క్రాఫ్ట్కి హ్యూమన్ సవిత రోదసీ యాత్రకి వెళ్తారు. అంటే అంతరిక్షంలోకి వెళ్తారనమాట. అంతరిక్షంలోకి వెళ్తే చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మన హర్యానా అంటే కల్పన వాజ్ బోర్న్ ఇన్ కర్నల్ హర్యానా కదా, హర్యానా పీపుల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇది చాలా ట్రాజడీతో ఎండ్ అవుతుంది. తిరిగి వచ్చే టైంలో వీళ్ళు ఎన్నినటువంటి స్పేస్ క్రాఫ్ట్ అంటే అంతరిక్ష ఈ రాకెట్ అంటే ఉంటుంది కదా, అది అనేది పేలిపోతుంది. సో అందరూ కూడా చాలా విచారాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ తను ఒక తన యొక్క ఇన్స్పిరేషన్ అందరూ తీసుకోవాలని ఈ లెసన్ చెప్తుందనమాట. దీంట్లో మనం చూసుకున్నట్లయితే గ్లోసరీ అనేది అంత ఏమి ఇవ్వలేదు కానీ మన గ్రామర్ టాపిక్లో మంచి ఇంపార్టెంట్ ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే ఫర్ మిలియన్స్ ఆఫ్ యంగ్ ఇండియన్స్ ద స్టోరీ ఆఫ్ కల్పన చావ్లా ద గర్ల్ ఫ్రమ్ స్మాల్ టౌన్ who touched the skies had become an inspiration. In the message that she went abroad, the space shuttle
Columbia, the student of the college in Chandigarh, Kalpana said, "The path from dreams to success does exist. May you have to vision to find it, the courage to get on it. Wishing you great journey. There will surely be many who start off this journey to fulfill their dreams." చూడండి ఇది ఏమంటున్నాడంటే ద స్టోరీ ఆఫ్ కల్పన చావ్లా అనేది చాలామందికి ఇన్స్పిరేషను. ఆవిడ స్పేస్లోకి వెళ్ళముందు ఏం చెప్పిందంటే ద పాత్ ఆఫ్ డ్రీమ్స్ టు సక్సెస్ డస్ ఎగ్జిస్ట్, మే యూ హ్యావ్ విజన్ టు ఫైండ్ ఇట్. చూడండి ఆవిడ స్పేస్ షటిల్ నుంచి ఏ విధమైనటువంటి మెసేజ్ పంపించిందంటే అందరికీ ఏమని పంపించిందంటే మీ కళల్ని మీరు సాకారం చేసుకునేటువంటి మార్గాన్ని మీకు దొరకాలని నేను ఆశిస్తున్నాను అని మెసేజ్ పంపిందనమాట. ఇదంతా కూడా తన ఇన్స్పిరేషన్ అనమాట. ఇన్స్పిరేషనల్గా తీసుకోవాలని ఈ లెసన్ మనకి